కూటమి ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ జీవో అయితే జారీ చేసింది. సస్పెండ్ చేయటం కాదు, సస్పెండ్ చేస్తే మళ్ళీ కొంతకాలానికి ఉద్యోగంలో చేరతారు, అదంతా మామూలే. కానీ డిస్మిస్ చేస్తే పూర్తిగా బర్తరఫ్ అంటాం కదా, సో పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు అతడికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఈ దశగా ఆ ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం తీసుకుంది. ఇక వెంకట్రామిరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే గతంలో అతని మెడలో లేనిది వైసీపీ కండువా ఒక్కటే. వైసీపీ కండువా వేసుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక కార్యకర్తలాగాను వైసీపీ పార్టీ నాయకుడిగాను వ్యవహరించి గత ఎన్నికల సమయంలో 2024 ఎన్నికల సమయంలో వైసీపీని గెలిపించేందుకు ఆ ఉద్యోగుల తరపున ప్రచారం కూడా చేశాడు. వాస్తవానికి ఇప్పుడు వెంకట్రామిరెడ్డి మీద ముసలకన్నీరు వైసీపీ పార్టీ గారుస్తుంది, కానీ అసలు సస్పెండ్ చేసిందే వైసీపీ హయాంలో. గతంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఉద్యోగులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశాడు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పటి కడప కలెక్టర్ సిఫారసు మేరకు నాటి వైసీపీ ప్రభుత్వమే సస్పెండ్ చేసింది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాట వాస్తవమే. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి, అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి ఓట్లు వేయమని చెప్పి కరపత్రాలు పంచినట్లుగా ఆ విచారణలో తేరటంతో అంటే కోడ్ ప్రకారం, అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనల ప్రకారం వెంకట్రామిరెడ్డి మీద ఆ డిస్మిస్ వేట్ అయితే వేసింది. దీనికి గాను ముందుగానే ఏపీపీఎస్సీ నుంచి అనుమతి కూడా తీసుకుంటే ఏపీపీఎస్సీ కూడా ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఆ ఉద్యోగి మీద డిస్మిస్ వేయటానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్న ప్రభుత్వం అయితే ఆ జీవో జారీ చేసింది. దీని మీద వైసీపీ పార్టీ ముసల కన్నీరు గార్చింది. అసలు మొదలు సస్పెండ్ చేసిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడు కాదు, ఫంక్తో వైసీపీ కార్యకర్త. ఎందుకు వైసీపీ కార్యకర్త ఉన్నామంటే, వెంకట్రామిరెడ్డి భార్య పేరు శ్వేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముషీరాబాద్ ప్రాంతంలో గతంలో అప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోటీ చేయటమే కాకుండా వైసీపీ కార్యక్రమాలలో తరచుగా పాల్గొంది. రెండోది ఏంటంటే, గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 సమయంలో కరెక్ట్గా ఎన్నికలకు ముందు సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం, ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మీద అప్పట్లో బురద జల్లాడు. కట్ చేస్తే జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగులకు రావాల్సినటువంటి ఎటువంటి బెనిఫిట్స్ రాకపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము అన్నీ అర్థం చేసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వంతపాడాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఎలా చెప్పుకుంటారు ఉద్యోగ సంఘ నాయకుడని? ఉద్యోగ సంఘ నాయకుడు అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలి. కూటమి ప్రభుత్వం ఉందా, జగన్ ప్రభుత్వం ఉందా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఎవరున్నా సరే, ఎవరు మేలు చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఎవరైనా ఉద్యోగులకు కీడు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఇక్కడ రివర్స్లో చంద్రబాబు గారు ఉద్యోగులకు మేలు చేస్తే ఆయన మీద విమర్శలు చేసి, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు కీడు చేస్తే ఆయన్ని పొగిడేటువంటి పరిస్థితి. మరి ఎలాంటి వ్యక్తిని ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎలా చెప్పుకుంటారు? సో దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది. అలాగే వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడు కాదు, వైసీపీ కార్యకర్త అనడానికి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను. వెంకట్రామిరెడ్డిపై వేటు, నాడు వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం. ప్రజా రవాణా మిత్రులారా, ప్రభుత్వ రుణం తీర్చుకోండి అంటూ డిపోల్లో కరపత్రాలు, ఆర్టీసీ డిపోల్లో కరపత్రాలు పంచారు. అప్పటి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ రుణం తీసుకోండి, మీకు ఆ ప్రభుత్వం చాలా చేసిందని చెప్పి కరపత్రాలు పంచాడు. రుజువైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వైసీపీ హయాంలోనే సస్పెన్షన్, పూర్తి స్థాయి విచారణ తర్వాత నేడు డిస్మిస్. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఏపీపీఎస్సీ డిస్మిస్ చేయటం వల్ల ఏంటంటే, తన పూర్తిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తిగా కోల్పోయి జీరో అయిపోయే పరిస్థితి. అంటే ఇప్పటి వరకు ఆయన ఉద్యోగం చేసి సంపాదించుకున్నది ఏదైతే ఉంటే అది ఉండాలి తప్ప ఇక నుంచి ప్రభుత్వం నుంచి అతనికి ఏ రూపంలో కూడా సింగిల్ రూపీ కూడా రాదు. డిస్మిస్ చేయటం వల్ల జరిగేటువంటి నష్టం అది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తన విధుల పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం పాటించడంలో విఫలమైనందుకు గాను సిసిఏ రూల్స్ 1991 ప్రకారం వెంకట్రామిరెడ్డిపై డిస్మిస్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం అయితే జీవో ఇచ్చింది. 2024 ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ అయిందని చెప్పి ఆ జీవో
జీవోలో స్పష్టంగా అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్తను చూద్దాం. ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది, ఆ ఏడాది మార్చి 31వ తేదీన మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, కడప ఆర్టీసీ డిపోల్లో కార్మికులతో ఆయన సమావేశాలు నిర్వహించి రాజకీయ ప్రచారం చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఈ అంశంపై జరిగిన పూర్తి స్థాయి విచారణలో వెంకట్రామరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువయ్యాయని ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి 1964ను వెంకట్రామరెడ్డి ఉల్లంఘించారని ప్రభుత్వం పరిగణించింది. ఇందులోని ఆ రూల్స్ ప్రకారం సివిల్ సర్వీసెస్ నిబంధన 1991లోని రూల్ 8/1 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఇన్ఛార్జ్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సెక్షన్ ఆఫీసర్, వాస్తవానికి ఈయన సెక్షన్ ఆఫీసర్ అయితే అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. సో వెంకట్రామరెడ్డి ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు 2024లోనే వైసీపీ సస్పెండ్ చేసింది. తదుపరి ఈ ఉల్లంఘనపై పూర్తిస్థాయి విచారణ నివేదిక ఏపీపీఎస్సీ సూచనలను అనుసరించి అత్యంత కఠినమైన శిక్ష అయిన సర్వీసు నుంచి తొలగింపును విధిస్తూ సోమవారం ఆ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో అప్పట్లో ప్రజా రవాణా మిత్రులారా, మీరు ప్రభుత్వం రుణం తీర్చుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక వైసీపీ కార్యకర్తలాగా ప్రచారం చేశాడు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘన. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు. అది రూల్స్ చెబుతున్నటువంటి మాట. సో దాన్ని అతిక్రమించినందుకు గాను తీసేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గతంలో వెంకట్రామరెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి చూపిస్తా. దీని మీద నిన్న వైసీపీ ముసల కన్నీరు గార్చింది చూడండి. ఉద్యోగి సంఘ నాయకుడు కాకర్ల వెంకట్రామరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, ఉద్యోగుల సమస్యలు డిమాండ్లు పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించిన చంద్రబాబు గతంలో సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామరెడ్డి ఇలా డిస్మిస్లతో ఉద్యోగుల గొంతు నొక్కలేవు చంద్రబాబు అని చెప్పి ఇచ్చాడు. ఏ రకంగా ఉద్యోగ సంఘ నాయకుడు అని చెప్పుకుంటున్నాను నాకు అర్థం కాల. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు సస్పెండ్ చేసిందే మీ హయాంలో. నిజంగా వెంకట్రామరెడ్డి ఆ రోజు నిబంధనలు ఉల్లంఘించకపోతే వైసీపీ హయాంలో ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు డిస్మిస్ చేశారు, అది వేరే విషయం. అప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు? రెండోది, నువ్వు ఉద్యోగ సంఘ నాయకుడు అంటున్నావు కదా, ఏమాత్రం ఉద్యోగ సంఘ నాయకుడు నేను చూపిస్తా చూడు ఒకసారి. ఇది 2014లో వచ్చినటువంటి పోస్ట్. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు, ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పోస్టర్లు అంటిస్తున్నారని 5 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు ముషీరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయబోయే అభ్యర్థి శ్వేతా వెంకట్రామిరెడ్డి. ఎవరి శ్వేతా వెంకట్రామిరెడ్డి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కాకర్ల వెంకట్రామిరెడ్డి భార్యే ఈ శ్వేతా వెంకట్రామిరెడ్డి. సో ఈవిడ మీద కూడా కేసు పెట్టారని చెప్పి మిగతా అన్ని పార్టీలు బ్యానర్లు ఉన్నప్పటికీ కూడా పోలీసులు మా బ్యానర్లే తొలగించారని చెప్పి అప్పట్లో మాట్లాడింది. ఇది ఈవిడ స్వయంగా ఆ స్టేషన్లో కూర్చుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నేను చెప్పేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇకపోతే దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూడండి. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టినందుకు నిరసనగా విగ్రహాన్ని పాలతో అభిషేకం చేసి పూలమాల వేస్తున్నటువంటి శ్వేతా వెంకట్రామిరెడ్డి. ఇది కూడా ఆవిడే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వెంకట్రామిరెడ్డి భార్య. ఇదిగో ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఎవరు ఈవిడ? వెంకట్రామిరెడ్డి భార్య. వైసీపీ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తొత్తుగా మారాడు, వైసీపీ పార్టీకి ఎందుకు తొత్తుగా మారాడు అంటే ఇందుకే తొత్తుగా మారాడు. స్వయంగా నీ భార్యే ఎన్నికల్లో పాల్గొంది. దానికి ఉదాహరణ ఇదిగో ఈ ఫోటో కనపడేది ఆవిడే. మెడలో వైసీపీ జెండాలు చూడండి ఒకసారి. స్వయంగా ఎన్నికల్లో ఆ రోజుల్లో ఆవిడే స్వయంగా పార్టీలో పాల్గొంది. ఇంకా ఈయనేం మాట్లాడాడు చూడండి గతంలో. ఇది ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం. ఎప్పుడంటే ఎన్నికలకు 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, అంటే చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలన తరువాత కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయి అన్న సమయంలో మాట్లాడిన మాటలు. ఇది ఇక్కడ డేట్ కూడా ఉంది సాక్షిలో. 31 మార్చి 2019 సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజులు 2-3 నెలల ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఏమి ఇచ్చారు చూడండి ఇందులో. ఇది ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వం అంట. ఉద్యోగులకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదంట. 50 ఏళ్లకే బలవంతపు పదవీ విరమణ జీవోలు రూపొందించిన ఘనత ఆ ప్రభుత్వం అందంట. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగికి కూడా సెంటు ఇవ్వలేదంట. మరి గత 5 ఏళ్లలో ఎంతమంది ఉద్యోగులకు సెంటు భూమి ఇచ్చారు? చంద్రబాబు గారి హయాంలో ఇవ్వలేదని విమర్శించావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమందికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి 1 సెంటాన్ని ఇచ్చాడా? పోనీ నీకు ఇచ్చాడా? వాళ్ళకి సంగతి ఎందుకు కానీ నీకు ఇచ్చాడు 1 సెంటు భూమి? ఇవ్వలేదు కదా.
కానీ అంతే, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా మాపై పనిభారం, అబ్బా శబాష్, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా మాపై పనిభారం పెంచారంట. జగన్మోహన్ రెడ్డి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాడా? నేను అడుగుతున్నా. అప్పట్లో నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినే, ఈ కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించింది అప్పట్లో. మరి జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేశాడా? నువ్వు చెప్పిన 1,00,000 ఇది. మరి 1,00,000 ఖాళీలు ఎక్కడున్నాయని నువ్వు చెప్పావో నాకైతే తెలియదు. భర్తీ చేశాడా 1,00,000 ఉద్యోగాలు? చేయలేదు. మా డబ్బులు తీసుకుని హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదంట. ఉద్యోగ సంఘానికి మా తరపున పోరాడకుండా ప్రభుత్వానికి కొమ్ములు కాస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రకటించిన 27% ఐఆర్ కావచ్చు, సిపిఎస్ రద్దు హామీలు కావచ్చు హర్షణీయమంట. మరి ఏమైపోయింది సిపిఎస్ రద్దు? సరే, ఐఆర్ సంగతి కాసేపు పక్కన పెడదాం, ఇచ్చాడో ఇవ్వలేదో. సిపిఎస్ రద్దు ఏమైపోయింది? నువ్వు హర్షణీయం అన్నావు కదా, మరి ఎందుకు పోరాడాలా 5 ఏళ్ల పాటు? నువ్వు జగన్, నువ్వు సిపిఎస్ రద్దు అన్నావని మేము నిన్ను నమ్మావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేయలేదని ఎందుకు డిమాండ్ చేయలేదు వెంకటరామిరెడ్డి? మరి ఎలా రాయండి నా సంఘ నాయకుడు అని చెప్పుకుంటారు? ఫంక్తు వైసీపీ కార్యకర్త అయితే ఎలారా సంఘ నాయకుడు అని చెప్పుకుంటారు మీరు? సో సాక్షితో ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షనర్ల సమైక్య కన్వీనర్ వెంకటరామిరెడ్డి ఆ తర్వాత అయ్యాళ్లే, ఇదిగో 1,00,000 ఉద్యోగాల్ని భర్తీ చేయాలి, మాపై చేయకపోవడం వల్లే మా మీద భారం పడిందని చెప్పాడు. ఎవరికి సెంటు స్థలం ఇవ్వలేదట. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి సెంటు స్థలం ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. డిఏలు రద్దు చేసిన ఆచరణ పోరాకలే. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన డిఏలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళు డిఏల గురించి మాట్లాడాడు. సరే, ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కదా, జగన్ ఉన్నప్పుడు మాట్లాడాడు. అది చూపిస్తా. ఇదిగో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తు రాలేదు, జగన్ వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించామంట. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు 2014లో కట్టుబట్టలతో ఆయన బయటకు వచ్చేసి రాజధాని లేనటువంటి పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన రాష్ట్రాన్ని చక్కబెట్టుకుంటూ వస్తే ఆ రోజు ఆర్థిక పరిస్థితి కనపడాల ఈ కళ్ళకి. కానీ జగన్ వచ్చేటప్పటికి ఉద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ కోసం అడగటం మానేసి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జగన్ ఏది చెప్తే అది మేము అంగీకరించామంట. నువ్వెవడవు అంగీకరించడానికి? నువ్వెవడం అసలు అంగీకరించడానికి? సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఫిట్మెంట్ కొంచెం తగ్గినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి వెల్లడించాడు. ఒమిక్రాన్ వస్తున్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్మెంట్కు అంగీకరిస్తున్నాం. ఒక్క ఫిట్మెంట్ తప్ప మిగిలిన అంశాలు మేము ఊహించిన దానికంటే మిన్నగా వచ్చాయంట. అంటే వీడు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడంట. గట్టిగా ఫిట్మెంట్ విషయంలో నిలదీయలేకపోయాడు. పైగా రేపొద్దున ఏదో విపత్తు రాబోతుంది, ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు కాబట్టి మేము సాక్రిఫైస్ చేశామని చెప్పి మాట్లాడాడు. అదే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదు, మాకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు, మాకు సెంటు భూమి ఇవ్వలేదు అని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 1వ తారీఖుని జీతాలు ఇవ్వకపోతే కనీసం నోరెత్తలేని వాడు ఎలారా ఉద్యోగ సంఘ నాయకుడు అని చెప్తారు? ఫంక్తు వైసీపీ కార్యకర్త మెడలో కండువా వేసుకుని తిరిగాడు. ఆ కండువా ఒకటే లేదు, ఇండైరెక్ట్గా వేసుకుని తిరిగాడు. ఆల్రెడీ వీళ్ళ భార్య వైసీపీ పార్టీనే. అది వీళ్ళ చరిత్ర. ఇలాంటి వాడికి వైసీపీ పార్టీ వెనకమాల ఒత్తాసు పలకటం అంటే వాళ్ళ బాధ కూడా ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వ్యక్తి ఈరోజు బలైపోయాడని వాళ్ళ బాధ అయి ఉండదు. బహుశా అంతకు మించి ఏమి ఉండదు. ఏది ఏమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి సంఘం ముసుగులో ఆ రోజు వైసీపీకి కొమ్ముగాసి నిజంగా ఉద్యోగులకు కీడు చేసి ప్రభుత్వం ఆ రోజు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోయినా అన్నిటికీ అంగీకరిస్తున్నట్టుగా ఉద్యోగులను భయపెట్టి బెదిరించినటువంటి వ్యక్తి ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి. ఆ రోజు జగన్ మీద ఎవరు ఎదురు తిరగకుండా అడ్డుకున్నది వీడే. మరి అలాంటి వ్యక్తిని డిస్మిస్ చేయడంలో తప్పేముంది? ఏది ఏమైనా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆ ఉద్యోగులే హర్షం వ్యక్తం చేస్తున్నారు.